అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నందు బ్రాంకియల్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనే ఒక రేర్ ఊపిరితిత్తుల మీద చేసే ప్రొసీజర్ను చేసినందుకు మనం ఈ మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఇది ఊపిరితిత్తుల్లో రక్తనాళాలు చిట్లి రక్తము పగిలి, అంటే పాతకాలంలో మనం రక్తం కక్కుకొని మనుషులు చనిపోతున్నారు అనే రకమైన జబ్బులకి చేసే ట్రీట్మెంట్ ప్రక్రియ. పురాతన కాలంలో దీనికి ఊపిరితిత్తుల ఆపరేషన్లు చేసి ఊపిరితిత్తులు తీసేయాల్సిన పరిస్థితి నుంచి ఇప్పుడు కాలు ద్వారా చేసి ఏ రక్తనాళం అయితే ఇబ్బంది పెడుతుందో ఆ రక్తనాళంని మనం కాయిల్ అనే దాని ద్వారా మూసేసి దానికి కంప్లీట్గా ట్రీట్మెంట్ చేసేయచ్చు. ఇది ఎప్పటి నుంచో మనం చాలామంది ట్రై చేసేవారు, కానీ దీనికి మెయిన్గా ఈ ప్రొసీజర్ చేయడానికి 2 ఇబ్బందులు ఉంటాయి. ఒకటి, రక్తనాళం బాగా వంకర టింకరగా ఉంటుంది, అంటే ఎస్ షేప్లో బాగా వైర్ మాదిరి బెండ్ అయిపోయి ఉంటుంది. రెండోది, ఆ రక్తనాళం నుంచే వెన్నెముకకు సప్లై చేసే రక్తనాళం కూడా వస్తుంది. పొరపాటున ఆ వెన్నెముకకు సప్లై చేసే రక్తనాళం కనుక తగిలితే పేషెంట్కి పెరాలసిస్, అంటే కాళ్ళు చేయి పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే ఇన్ని రోజులుగా ఎక్కడో హయ్యర్ సెంటర్స్లో తప్ప ఇలాంటి ప్రొసీజర్స్ని ఎవరు చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు మన దగ్గర అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్న లేటెస్ట్ ఎక్విప్మెంటు, లేటెస్ట్ గైడ్ వైర్స్, కెథిటర్స్ ద్వారా మేము ఈ ప్రొసీజర్ని ఈ పేషెంట్కి సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. 24 గంటల్లోనే పేషెంట్కి పూర్తిగా రక్తం నిలిచిపోయింది. రిపీట్ సిటీ స్కాన్లో బాగా హీల్ అయిపోయింది. సో ఇటువంటి ప్రొసీజర్స్ మాకున్న పల్మనాలజీ టీము, కార్డియాలజీ టీము, రేడియాలజీ టీము, వీళ్ళు ముగ్గురు హై అండ్ టెక్నికల్గా అన్నీ తెలిసిన వాళ్ళ టీం దగ్గర ఉన్న సదుపాయాల్లోనే ఇలాంటి ప్రొసీజర్స్ చేయడానికి వీలవుతుంది. ఇవన్నీ కూడా మన అపోలో స్పెషాలిటీ నెల్లూరు హాస్పిటల్ నందు అవైలబుల్లో ఉన్నాయి. మీ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా ప్రజలందరూ మెట్రో సిటీస్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఉన్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని మీ ద్వారా ప్రజలకు విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆపరేషన్, ఊపిరితిత్తుల ఆపరేషన్ చేయాలంటే దాదాపు 3 నుంచి 4 లక్షలు ఖర్చు అవుతుంది. ఇలాంటి ప్రొసీజర్స్ మనం 1 లక్ష రూపాయలు, 1.5 లక్ష రూపాయల్లోనే చేసేయచ్చు. పేషెంట్కి హాస్పిటలైజేషన్, అంటే హాస్పిటల్స్లో ఉండాల్సిన అవసరము 1 రోజు 2 రోజులే, ప్లస్ ఖర్చు కూడా చాలా వరకు తక్కువ అయిపోతుంది. సో ఇది 2 విధాలుగాను పేషెంట్కి ఉపయోగపడుతుంది. అంటే ఇవన్నీ ఆధునిక టెక్నాలజీస్ కాబట్టి వీటిని ఉపయోగించుకోవాలని ప్రజలను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రావణి, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అట్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు. మా దగ్గరికి ఒక 38 సంవత్సరాల వయసు ఉండే ఒక యంగ్ మేల్ వచ్చారు. అతనికి మెయిన్ కంప్లైంట్ ఏంటంటే రక్తము పడుతుంది, దగ్గినప్పుడు రక్తం పడడం. అది ఒక 5 ml 10 ml కాకుండా 200 ml 300 ml అనేది చాలా పెద్ద విషయం. అయితే ఇలా మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఫస్ట్ స్కాన్ చేసాం. స్కాన్ చేసి చూస్తే దాంట్లో ఒక రంధ్రం ఏర్పడింది ఊపిరితిత్తుల్లో. దానివల్ల దానికి సప్లై చేసే రక్తనాళం ఏదైతే ఉందో దాని నుంచి బ్లడ్ అనేది అతను దగ్గినప్పుడల్లా మనకి రక్తంలో పడుతూ ఉంది. అయితే ఈ రక్తం అనేది 5 ml 10 ml అనేది ఒక రకమైతే 200 ml 300 ml పడడం వల్ల పేషెంట్కి బీపీ డౌన్ అయిపోయి కొలాప్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే ఇది సాధారణంగా టీబీ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, అంతకుముందు కరోనాలో వచ్చిన ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేదంటే ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ అండ్ అదర్ కాజెస్ వల్ల కూడా ఇలా రక్తం అనేది మనకి హోల్స్ అనేది పడే అవకాశం ఉంది. అయితే దీనికి మామూలుగా అయితే అంతకుముందు ఓన్లీ సర్జికల్ ట్రీట్మెంట్ మాత్రమే ఉండేది. అంటే ఏదైతే పాడైపోయిన భాగం ఉందో దాని వరకు రిమూవ్ చేసేసి దాన్ని మనం క్లోజ్ చేసుకోవాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్ వల్ల మనము క్యాత్ ల్యాబ్లు ఎలా అయితే మన యాంజియోగ్రామ్లు చేస్తామో అట్లాంటి ప్రొసీజర్స్ ద్వారా కూడా ఈ రక్తనాళాన్ని క్లోజ్ చేసే అవకాశం ఉంది. అయితే మేము డాక్టర్ భక్తవత్సల్ రెడ్డి సార్ సహాయంతో పేషెంట్ని సార్కి రెఫర్ చేసినప్పుడు సార్ మెయిన్గా బ్రాంకియల్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనే పద్ధతి ద్వారా దీనిలో మనం ఏదైతే రక్తనాళం అనేది ఆ క్యావిటీకి సప్లై చేస్తుందో దానికి ఒక కాయిల్ పెట్టి క్లోజ్ చేసేసారు. దీనివల్ల మెయిన్గా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ చాలా పెద్ద ప్రొసీజర్, అంటే సర్జికల్ ప్రొసీజర్స్ని మనం అవాయిడ్ చేయగలిగాము. అలాగే పేషెంట్ని 24 hours 24 గంటలు కాకముందే మనం డిశ్చార్జ్ చేయగలిగాం వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. సో ఇది చాలా అంటే యూజువల్లీ ఇంత సేఫ్గా చేయడం అనేది ఫస్ట్ టైం ఇన్ నెల్లూరు. దాంతోపాటు ఇది ఓన్లీ మెట్రో సిటీస్లోనో లేకపోతే అడ్వాన్స్డ్ దీంట్లోనో చేసేది. అలాంటిది మనం నెల్లూరులో చేయడం అనేది చాలా పెద్ద విషయం. సో ఇటువంటి ఇంకా రేర్ ప్రొసీజర్స్ అనేవి
మనం ఏదైతే ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ ప్రొసీజర్స్ అనేవి కూడా మేము ఇప్పుడు రీసెంట్గా అన్నీ స్టార్ట్ చేసేసాము. సో ఈ అన్ని మీ అందరి ద్వారా ఇది ప్రజలకి గమనించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.